సో మనం ఏం చేస్తున్నామంటే ఈ వీడియో లోపల ఒక వెబ్ పేజ్ నుంచి ఒక ఎలిమెంట్ డేటాను ఎట్లా తెచ్చుకోవాలా అని చెప్పి చూస్తున్నాం. సో ఫ్రమ్ హియర్ వాట్ వీఆర్ రన్నింగ్ ఈస్ అవర్ జావా అప్లికేషన్ అండ్ మనం బ్రౌజర్లో ఒక పేజ్ నావిగేట్ అయ్యి ఫ్రమ్ దేర్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ వెబ్ ఎలిమెంట్. సో దానికి దీనికి ఇంటరాక్షన్ ఎలా ఉంటది అంటే బేస్డ్ ఆన్ ఎ డ్రైవర్ అండ్ ఈ అనేవి మల్టిపుల్ బ్రౌజర్స్ కి ఈ డిఫరెంట్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ సపోర్టెడ్ బై సెలీనియం ఇట్సెల్ఫ్. సో IE బ్రౌజర్, సఫారీ, ఓపెరా, క్రోమ్, ఎడ్జ్ ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ కి సెలీనియం is supporting the driver. So with the driver you can interact with the browser. Okay. If you want to interact with the Chrome, మనకి ఏం కావాలి, క్రోమ్ డ్రైవర్ కావాలి. సో ఏం చేయాలి, జస్ట్ క్రోమ్ డ్రైవర్ ఫర్ సెలీనియం అని చెప్పి టైప్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక లింక్ వచ్చింది, తీసేసుకోవాలి. ఇక్కడికి వెళ్తే వీడు ఏం చేస్తాడంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ క్రోమ్ కి he will provide the drivers. సో నా వర్షన్ ఏంటి చూసుకోవాలి. సో ఇక్కడికి వెళ్తే హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ క్రోమ్ లోకి వెళ్తే దిస్ ఇస్ మై 88 ఇస్ మై వర్షన్. సో ఇక్కడికి వెళ్తే ఇది 89. సో ఇట్ డజంట్ సూట్స్ మీ. 88 లో ఇంకా 2 ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి దీన్ని 90 కాపీ చేసి సర్చ్ కొట్టేస్తా. ఓకే లేదు, సో దగ్గరగా ఉన్న తీసేసుకో. ఐ థింక్ దిస్ విల్ బి సూట్స్. దీన్ని తీసేసుకుంటే వెళ్ళినామంటే ఇగో క్రోమ్ డ్రైవర్ ఫర్ విండోస్ 32 అని చెప్పి వస్తుంది, జిప్ ఫైల్. దాన్ని అన్జిప్ చేసుకోవాలి. సో నేనేం ఈ లొకేషన్ లోపల సేవ్ చేసుకున్నా దీన్ని. వన్ మోర్ థింగ్ బ్రో, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ దిస్ ఇన్ ద డౌన్లోడ్స్ ఫోల్డర్, సిన్స్ we are connected to home network, it's not making an issue here since it is a personal laptop. But if you are doing in client machine, so what happens is like when I am using my office laptop, if I am keeping my Chrome driver in downloads folder, it will not allow me to run the Selenium scripts. Yeah, of course. There was some restriction. So my suggestion is don't put this in downloads folder. So this is my path. ఇక్కడికి వెళ్ళి system dot set properties అని చెప్పి ఒకటి మెథడ్ ఉంటుంది. సో ఈ సెట్ ప్రాపర్టీస్ లోపల ఏంటంటే డ్రైవర్ డాట్ క్రోమ్ డ్రైవర్ ఆర్గ్యుమెంట్, దానికి మన వాల్యూ .exe. సో చూసినట్లయితే దీనిలో సెట్ ప్రాపర్టీ లోపల మన క్రోమ్ డ్రైవర్ ని ఏ పాత్లో ఉంది అని చెప్పి ఇస్తున్నాం. సో దీంట్లో వెబ్ డ్రైవర్ is equal to new Chrome driver. సో వెబ్ డ్రైవర్ ని ఇంపోర్ట్ చేస్తున్నా, అలానే క్రోమ్ డ్రైవర్ ని ఇంపోర్ట్ చేస్తున్నా. దెన్ డ్రైవర్ డాట్ గెట్. ఇప్పుడు ఒక వెబ్ పేజీకి నావిగేట్ అవ్వాలంటే ఏంటిది, we need to use get URL. So let me give something like this, which I already have. Okay, so let me try to execute this. Run as Java application because I am having the main method. Okay, path to the driver is set by, okay, something like illegal. So ikkane the issue వచ్చింది. ఇక్కడ డబుల్ స్లాష్ లో ఉంది అనుకుంటాను, సింగిల్ స్లాష్ అలా లేదు, కరెక్టే. డ్రైవర్ డాట్ క్రోమ్ డ్రైవర్. సో చూసినట్లయితే ఓకే ఇట్లా ఇవ్వాలి, డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్.
ఇంకోటి వెబ్ డ్రైవర్ ఉన్నది వేరే దానికి. వెబ్ డ్రైవర్ ఉందా? ఓకే. సో యూజువల్ గా ఈ పర్టికులర్ లైన్ అనేది మనం గూగుల్లో చూసి కొట్టుకోవడమే. డిఫాల్ట్ ఇలాంటి చిన్న చిన్నవి వి డోంట్ రిమెంబర్ అట్లా. చూసినట్లయితే నౌ యూ కెన్ సీ ద వెబ్ పేజ్ ఇస్ లోడింగ్. సో ఈ రకంగా మనము క్రోమ్ డ్రైవర్ ని యూజ్ చేసుకొని we can initiate the Chrome browser and navigating to the web page. Okay. Then ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఎట్లా మాక్సిమైజ్ చేయాలి? Want to something like this. ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి స్క్రిప్ట్ కి వెళ్ళు బ్రో. సో బేసికలీ ఫస్ట్ పబ్లిక్ క్లాస్ అది లాంచింగ్ క్రోమ్ డ్రైవర్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాట్ వాయిడ్ మెయిన్, దేనికి అది స్ట్రింగ్ అని ఇచ్చినావు? ఐ మీన్ లైక్ పర్పస్ ఏంది మెయిన్? ఇది ఏంటంటే మెయిన్ సింటాక్స్. ఇది డిఫాల్ట్ every time in Java when you are writing a main class, it is a syntax. ఇట్లనే ఉంటది. ఓకే, మెయిన్ అనేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూషన్. ఓకే, అదే స్టార్టింగ్ పాయింట్. ఓకే, అది డిఫాల్ట్. అది every test, I mean every case has to run, every class has to run with this argument. Yes, exactly. If you are running as a Java application, ఇది పక్కా ఉంటది. ఓకే, తర్వాత ఏంటంటే మనము క్రోమ్ డ్రైవర్ ని పాత్ సెట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నేను క్రోమ్ డ్రైవర్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఇప్పుడు మనము ఈ డ్రైవర్ ని ఈ బ్రౌజర్ ని ఇన్వోక్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ బ్రౌజర్ యొక్క లిటరల్ గా చెప్పాలంటే ఆ బ్రౌజర్ యొక్క ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి దానికి నావిగేట్ అవుతున్నాం. అట్లా ఇప్పుడు మనం డబుల్ క్లిక్ చేస్తాం కదా, అట్లనే ఏమవుతుంది, మెమొరీ లోపల ఒక అప్లికేషన్ అనేది స్టోర్ అవుతుంది. ఇది క్రోమ్ డ్రైవర్ అనేది స్టార్ట్ అవుతుంది ర్యామ్ లోపల. అలానే ఇక్కడ కూడా తోని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. దెన్ సేమ్ గెట్ వచ్చేసి నావిగేట్ చేస్తాం. మనము డబుల్ క్లిక్ చేసినాక ఒక సైట్ ఇస్తాం కదా పైన, సేమ్ ఇట్లా. ఇది వెబ్, ఇది డ్రైవర్. దీనిలో విల్ ట్రై టు మాక్సిమైజ్ దిస్. ఎట్లా? ఇంకో క్వశ్చన్, సెట్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ దేనికి యూజ్ చేస్తాం? సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అనేది ఏంటంటే బేసికల్ గా నేను క్రోమ్ డ్రైవర్ ని ఇన్వోక్ చేయడానికి. సో దిస్ ఇస్ మై అప్లికేషన్. సో దేన్నైనా ఇనిషియేట్ చేస్తానికి ఆర్ ట్రిగర్ చేస్తానికి వి యూజ్ సిస్టమ్ డాట్ ప్రాపర్టీ. నో, అట్లా అని కాదు. సో ఇది నా జావా అప్లికేషన్, ఇది నా. ఓకే, సో సెలీనా మోడ్ ఏమి ఇచ్చిందంటే మధ్యలో ఒక ఈఎక్సి ఒక డ్రైవర్ ఇచ్చాడు. అవును, ఈఎక్సి ఫైల్లో ఇచ్చాడు డ్రైవర్ ని. సో దాంతోని విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ I could able to interact with the browser. అవును. సో ఈ మీడియేటర్ చూసినావా, ఈ మీడియేటర్ ని నేను సెట్ చేస్తున్నా అప్లికేషన్ లోపల. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కొంతమంది ఏం చేస్తారంటే గ్లోబల్ వేరియబుల్స్ లోపల తీసేసుకొని, అంటే ఇక్కడ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, అవును, సిస్టమ్ లోపల ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లోపల దీన్ని క్రియేట్ చేసుకుంటారు కొంతమంది. బట్ చాలా వరకు చాలా వరకు ప్రాజెక్ట్స్ లోపల అయితే ఇలానే ఇస్తారు, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ప్రిఫర్ అన్నట్టు. ఇప్పుడు లోడ్ అయినప్పుడు బై డిఫాల్ట్ గా ఇలా లోడ్ అయింది. ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగ్గర్, మాక్సిమైజ్ చేయాలనుకుంటున్నా. సో ఎట్లా చేయొచ్చు అంటే డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ ఒక మెథడ్ ఉంటుంది ఎక్కడ మాక్సిమైజ్ విండో అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. దేంట్లో ఉంటుందో చూడాలి, ఆప్షన్స్ లోపల మాక్సిమైజ్ ఉంటుందా? I'll do జస్ట్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసేస్తే మనకు అర్థం అవుతుంది.
maximize window. Maximize browser in Selenium. Manage. Okay, fine. Driver dot driver dot manage dot విండో లోపల ఇవన్నీ ఉంటాయి. దీంట్లో చూస్తే ఫుల్ స్క్రీన్ ఉంది, మ్యాక్సిమైజ్ ఉంది, ఇట్లా ఉంది. ఇది మ్యాక్సిమైజ్. ఇది ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ ఒక క్రోమ్ వర్షన్ ఉంది, సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దట్. లోడ్ అయ్యి మ్యాక్సిమైజ్ చేసేస్తుంది. Now this is loading. Once it gets loaded, you can see, right? Maximize అయిపోయింది. Yes. Yeah. So in a similar way, what we can do is driver dot manage dot window manage dot window minimize అని చెప్పి ఇంకో ఫంక్షన్ ఉంటుంది. అవును. ఉండదు అనుకుంటా, గుర్తులేదు నాకు. యాక్చువల్గా అయితే సెట్ స్క్రీన్ సైజ్ ఉంటుందా, సెట్ పొజిషన్, సెట్ సైజ్ based on this you could set, I guess, something like 80 dimensions. Okay, awesome. So max window, then full screen oka method untadi. This full screen is supported in 4.0 version of the Selenium. Idi full screen. Let me execute the full screen. Then we'll see. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మనము లైబ్రరీలో ఏమేమి అవసరము అని ఎట్లా తెలుసుకోవచ్చు? ఇప్పుడు టెస్ట్ ఎన్జీ అంటారు, అది కాకుండా మేవెన్ అంటారు. సో డిఫరెన్స్ ఏంటి బేసికలీ? Yeah, sure. So now you could see this is how the maximum screen will work. Full screen. Now, yeah, this is how the full screen is. Okay. Coming to your question, like మనము ఒక లైబ్రరీని ఎట్లా రాయాలి అంతేనా? అంటే ఏ లైబ్రరీ ఎప్పుడు అవసరం వస్తుంది అని. ఐ మీన్ లైక్ ఇప్పుడు టెస్ట్ ఎన్జీ ఉన్నది ఒకటి, మేవెన్ ఉన్నది, జస్ట్ మామూలుగా జావా లైబ్రరీ ఉన్నది. సో బేసిక్ గా ఎందుకు అంటే బేసిక్ అందరు జావానే యూజ్ చేస్తారు కదా. సో టెస్ట్ ఎన్జీకి దీనికి డిఫరెన్సెస్ ఏంది అంటే డిఫరెన్సెస్ వైజ్ లేకపోతే అప్లికేషన్ సపోర్ట్ వైజా or more functionality wise? Yeah, got it. So basically Java, the one we are using Java is as a language. Okay, that is for sure. First, TestNG is nothing but a library which is one of the library అంటే ఇది లైబ్రరీ విచ్ ఇస్ ఏంటంటే జావా కానీ పైథాన్ కానీ రూబీ కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ కి టెస్ట్ ఎన్జీ వర్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఐ మీన్ సపోర్టెడ్ లైబ్రరీ డిఫరెంట్ ఉంటుంది. సో జావాలో కూడా టెస్ట్ ఎన్జీ అనేది సపోర్ట్ అవుతుంది, ఇది యాజ్ ఎ లైబ్రరీగా. సో దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు చూస్తే pom.xml అని చెప్పి ఒకటి ఉంది ఇక్కడ. pom.xml లో
ఇక్కడ మేబెన్ సో దీంట్లో చూస్తే ఇగో TestNG అని చెప్పి లైబ్రరీ, దీన్ని ఇక్కడ పెట్టేసా డిపెండెన్సీ లాగా. సో డిపెండెన్సీ అంటే ఇగో మేవెన్ డిపెండెన్సీలోకి వెళ్తే ఇక్కడెక్కడో TestNG సేవ్ అయిపోతుంది జావా ఫైల్. ఇగో ఇది TestNG జావా ఫైల్ సేవ్ అయిపోయింది. ఓకే, TestNG అనేది ఏంటిదని చెప్పి నువ్వు ఒకటి అడిగా క్వశ్చన్ ఇందాక. నాట్ TestNG, మేవెన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ kind of a version control. It's not a complete. One of the use case of Maven is version control లాగా యూజ్ అవుతుంది. ఓకే, సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మేవన్ లోపల ఇక్కడ ఇచ్చేస్తే ఇట్లా వర్షన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మేవన్ అనేది లైబ్రరీస్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. జస్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మేవన్ అప్డేట్ ప్రాజెక్ట్ ఫోర్స్ అప్డేట్ కొడితే కింద చూసినట్లయితే కింద నౌ యూ కుడ్ సీ ఆల్ ద లైబ్రరీస్ ఆర్ గెటింగ్ రిఫ్రెష్డ్ అండ్ డౌన్లోడ్. ఏదైనా ఓల్డ్ ఉన్నాయంటే డౌన్లోడ్ అయిపోతుంది, కొత్త ఉంటే గిట్ట రిఫ్రెష్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మేవెన్ లోకి వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఏంది అంటే నువ్వు మాన్యువల్ గా ప్రతి లైబ్రరీని డౌన్లోడ్ చేసుకొని నీ అప్లికేషన్ లోపల యూజ్ చేసుకోవచ్చు. అది అంటే వెన్ సంబడి ఈస్ లర్నింగ్ ఎట్ ద వెరీ బిగినింగ్ స్టేజ్ లోపల యూజ్ చేస్తారు. బట్ వెన్ యూ కమ్ టు అన్ ఇండస్ట్రీ లెవెల్ 100% పీపుల్ విల్ యూజ్ లైక్ దిస్. డిఫాల్ట్ గా అంటే బేసికల్లీ ఆల్ ప్రాజెక్ట్స్ అంటే 100% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ లైక్ దిస్. సో సపోజ్ నీకేమన్నా లైబ్రరీ కావాలి బట్ యు వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆటోమేషన్. లెట్స్ సే లైక్ దీంట్లో చూసినట్లయితే నాకు ఏంటంటే ఎక్స్టెంట్ రిపోర్ట్స్ లేదు దీంట్లో. సో నాకు ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే రిపోర్టింగ్ ఫంక్షనాలిటీ కోసం యూజ్ అవుతుంది. సో నాకు ఆ ఎక్స్టెంట్ రిపోర్ట్ లైబ్రరీ కావాలనుకో సింపుల్గా ఏం చేస్తా అంటే ఇక్కడికి వెళ్ళేసి ఎక్స్టెంట్ రిపోర్ట్స్ సెలీనియం మేవెన్ డిపెండెన్సీ కొట్టిందనుకో మేవెన్ వాడి వచ్చేస్తుంది. ఇగో ఇది కొత్త వర్షన్, ఈ వర్షన్ మీద క్లిక్ చేసిందంటే మేవెన్ వచ్చేస్తుంది. సింపుల్గా కాపీ చేసి ఏం చేసిన నా మేవెన్ దగ్గరకు వచ్చి డిపెండెన్సీస్. సో ఈ డిపెండెన్సీస్ అనే ట్యాగ్లో డిపెండెన్సీ అని చెప్పి ఉంటుంది. డిపెండెన్సీస్ నథింగ్ బట్ యువర్ లైబ్రరీ. సో ఈ డిపెండెన్సీ యాడ్ చేసిన, కంట్రోల్ ఎస్ కొట్టిన, సేవ్ చేస్తే వెనకాల చూసినట్లయితే ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంది నీకు. డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, మనం డౌన్లోడ్ చేసి ఇది చేయడం అవసరం లేదు. సో ఇది నౌ యూ కుడ్ సీ ఇట్ ఈస్ గెటింగ్ డౌన్లోడెడ్ 1 MB సంథింగ్ అట్లా ఉంది, డౌన్లోడ్ అవుతుంది. సో ఇది యూజువల్ గా యూజర్స్ లోపల పబ్లిక్ నౌ యూ కుడ్ సీ దిస్ .m2 అని ఉంది చూసినావా, M2 లోపల రిపాజిటరీ లోపల అన్ని లైబ్రరీస్ వచ్చేస్తాయి. అక్కడ ఏమేమైతే డౌన్లోడ్ అవుతున్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ వన్ ఆఫ్ ది వెరీ యూస్ కేస్, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్ లోపల నువ్వు ఒక ఈ ప్రాజెక్ట్ ని నువ్వు ఇంకొక మెషిన్ లోకి పెట్టాలనుకుంటున్నావు. ఇంకొక మెషిన్ నీ ఆటోమేషన్ ఎన్వైరన్మెంట్, ఆటోమేషన్ కు సెపరేట్ ల్యాప్టాప్ ఒక మెషిన్ ఇచ్చావు, దాంట్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. సో నువ్వేం చేస్తావు, దీన్ని జిప్ ఫైల్ చేసేసి దానికి పంపిస్తావు. దానికి పంపించిన దాంట్లో మేవన్ అనేది పెట్టినావు, కానీ దాంట్లో లైబ్రరీస్ అనేది లేవు, ఈ లైబ్రరీస్ ఏవి లేవు. ఓకే, నువ్వు సింపుల్ గా ఏం చేస్తావంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాజెక్ట్ మీద మేవన్ లోకి వెళ్ళి మేవన్ ఫోర్స్ అప్డేట్ కొట్టినాం అనుకో, ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్నటువంటి లైబ్రరీస్ ని, ఇవన్నీ లైబ్రరీస్ కదా డిపెండెన్సీస్, ఈ డిపెండెన్సీస్ ని మేవన్ డౌన్లోడ్ చేసుకుంటది. డౌన్లోడ్ చేసుకునే మనకి ఇక్కడ కనిపిస్తాయి. దీని యాక్చువల్ లొకేషన్ ఏంటంటే, దీని యాక్చువల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇవన్నీ మళ్ళీ మనకు ఇక్కడ కనిపిస్తలేదు. యాక్చువల్ లొకేషన్ .m2 అనే ఫోల్డర్ లో దీంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు.
అర్థమైందా? ఆ పర్పస్ లో మేవన్ అనేది యూజ్ అవుతుంది యాక్చువల్ గా. బేసికలీ వన్స్ వి స్టార్ట్ ద ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం అనుకో, ఇట్ డజంట్ మ్యాటర్ దట్ వి క్రియేట్ విత్ మేవన్ ఫస్ట్ ఓన్లీ ఆర్ లేటర్ కూడా యాడ్ చేయొచ్చు బేసికలీ. అట్లా ఉండదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కి నువ్వు తర్వాత ఇగో ఇప్పుడు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తావు, ఒక డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాది క్రియేట్ చేసినావు నా పేరు చూస్తే న్యూ అదర్స్ లోకి వెళ్తే మేవన్ అని చెప్పి ఉంది. సో ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రక్చర్ ఇస్తుంది నీకు. ఈ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ కి మారుతుంటది. యా, ఈ స్ట్రక్చర్ అనేది మేవన్ ఓడి ఇస్తాడు కంప్లీట్ గా. అవును. సో ఆ స్ట్రక్చర్ అంటే వన్ ఆఫ్ ది యూస్ కేస్ ఆఫ్ మేవన్ ఇస్ libraries. Another use case is they are providing the structure for our project. It's nothing but source main Java is nothing but a package is nothing but folders. So easy maintain cheyadaniki use avutadi annattu. Okay na. So basically మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే అవన్నీ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. We can't add it later. అట్లా కాదు, ఈ డిపెండెన్సీస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకే చూపించా కదా ఇందాక. అదే అంటున్నా, ఒక ప్రాజెక్ట్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు డిపెండెన్సీస్ యాడ్ లేకపోతే we can add it later. We can add it exactly. బట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే న్యూ గా తీసుకొని మేవన్ ప్రాజెక్ట్ తీసుకోవాలి మనం. ఇక్కడ చూస్తే మేవన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఇట్లా తీసుకోవాలి అంతే తప్ప నువ్వు అంటే మేవన్ ప్రాజెక్ట్ గా తీసుకుంటేనే మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ వస్తుంది, pom.xml క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ఈ డిపెండెన్సీస్ అని నువ్వు యాడ్ చేసుకుంటావు స్లోగా అట్లా. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్. అండ్ టెస్ట్ఎన్జీ లోపల ఏంటంటే టెస్ట్ఎన్జీ లోపల యూజువల్ గా మనము ఇది మెయిన్ గా పెట్టేసాం కదా, మెయిన్ అని చెప్పి. యూజువల్ గా అంటే టెస్ట్ ఎంజిన్ లోపల కొన్ని ట్యాగ్స్ ఇస్తాడు. టెస్ట్ టెస్ట్ సంథింగ్ లెట్స్ సే లైక్ పబ్లిక్ స్టాటిక్. అదే బేసికల్లీ ఏంది అంటే ఆఫ్టర్ టెస్ట్ బిఫోర్ టెస్ట్ yes అవి యూజ్ చేస్తానికి వి యూజ్. yes exactly. ఓకే, మేవన్ అనేది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఎస్, స్ట్రక్చర్ కోసము లైబ్రరీస్ మేనేజ్మెంట్ కోసం అనేది మేవన్ అనేది యూజ్ అవుతుంది. టెస్ట్ఎన్జీ ఏమో క్లాస్ స్ట్రక్చర్. చూసినట్లయితే టెస్ట్ అని చెప్పించాడు. టెస్ట్ అనేది ఏంటంటే బేసికల్ గా యువర్ టెస్ట్ కేస్ లాగా, ఒక సినారియో లాగా నీకు టెస్ట్ అనేది. సో టెస్ట్ ఎన్జీ వల్ల యూజ్ ఏమవుతుంది అంటే నీకు చాలా ఉంటాయి, దీని యూసెస్ చాలా అంటే చాలా ఉంటాయి. నేను ఒక చెప్తా. బిఫోర్ టెస్ట్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, సంథింగ్ లైక్ ఇన్ బిఫోర్ మెథడ్ ఒక తీసేసుకున్నా. దీంట్లోపల బిఫోర్ మెథడ్. సో బిఫోర్ టెస్ట్ అనేది దీనికి సర్లే మనం ఫస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దట్స్ ఓకే. నెక్స్ట్ తర్వాత మనం అన్ని బేసిక్ నేర్చుకున్న తర్వాత ఇవి డౌట్. యా, యాక్చువల్గా అది బెటర్, నువ్వు అడిగినావు అని చెప్పి చెప్తున్నా అంతే. ఓకే ఓకే. ఇప్పుడు నేను నాది స్టాండప్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతా. ఓకే, యా షూర్. రైట్. యా షూర్.